2026 సంవత్సరంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టులో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు నిల్వలు పెరగడం, డిమాండ్ తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధర జూన్ 2026 నాటికి బ్యారెల్కు $50 పడిపోవచ్చని అంచనా. యుఎస్ ఇంధన సమాచార సంస్థ కూడా 2026 మొదటి త్రైమాసికంలో ధరలు సగటున $55 తగ్గుతాయని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ ధరలతో భారతీయ క్రూడ్ బాస్కెట్ కు దగ్గరి రిలేషన్ ఉండడం, దేశీయంగా కూడా ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గిపోనున్నాయి. అయితే ప్రస్తుతం బ్యారెల్కు $62.20 ఉన్న భారతీయ క్రూడ్ ఆయిల్ ధరలు రాబోయే రోజుల్లో $53.31 తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. దీంతో మన దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంతో పాటు పెట్రోల్ బంకుల్లో సామాన్యులకు ఇంధన ధరల భారం తగ్గిపోనుంది. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి క్రూడ్ ఆయిల్ ధరల్లో 14% తగ్గుదల కనిపిస్తే రిటైల్ ద్రవ్యోల్బణం సుమారు 22 బేసిస్ పాయింట్ల మేర తగ్గిపోతోందని, ఫలితంగా 2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 3.4% దిగువకు చేరే ఛాన్స్ ఉందని ఎస్బీఐ రిపోర్టులో విశ్లేషించింది. మరోవైపు వెనిజులా అధ్యక్షుడిని అమెరికా సైన్యం బంధించడాన్ని చైనా సహా పలు దేశాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతాయి అన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫలితంగా సురక్షితమైన పెట్టుబడి సాధనాలుగా భావించే బంగారం, వెండి ధరలపైకి నిధులు తరలి వెళ్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $115, వెండి ధర $4 పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం $1,40,800, కిలో వెండి ధర $2,71,000 చేరుకుంది.